ఓకే. అరుణ గారు, ఏంటి ఏదో వెకిల్ నవ్వులు నవ్వుతున్నారట, వెకిల్ చేష్టలు చేస్తున్నారట, పవన్ కళ్యాణ్ గారు పరదాలు కట్టుకుంటూ వెళ్తున్నారట, నిజమా ఇవన్నీ? ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ లో లేకుండా ఒకవేళ వాళ్ళ నాయకుడితో పాటు అటు కర్ణాటక వెళ్ళినట్లున్నాడు సార్. పవన్ కళ్యాణ్ గారికి జనం రావట్లేదు అంటే నిజంగా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో లేరని అర్థం. ఇది మాత్రం ఎలాంటి డౌట్ ఉండక్కలేదు. రెండోది, చంద్రబాబు నాయుడు గారికి జనం రావట్లేదంటే ఇది ఇంకా హాస్యాస్పదం. ఇవి ఇద్దరు నాయకులు ఎవరు బయటకు వచ్చినా సరే పెద్ద ఎత్తున జనాలు వస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జనాలు వస్తున్నారు అంటే అది నేను కాదన్నట్లే. ఎందుకంటే అతను 40% ఓట్లలోనే వాళ్ళే చెప్తున్నారు, ఇవి చెప్తున్నాయి. 40% ఓట్లు వేసిన జనాలు ఇప్పటికీ ఆయనకి ఫేవర్ గా ఉంటుంది. మహా అయితే ఒక 10% మారి ఉండొచ్చేమో. ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన, వాళ్ళు అందుతున్నటువంటి పథకాలు, ప్రభుత్వం చూపిస్తున్నటువంటి అభివృద్ధి, వీటన్నింటిని బేస్ చేసుకుని ఇప్పుడు 10% చేంజ్ అయ్యి ఉండొచ్చు కూటమికి పాజిటివ్ అయినా. ఇంకా 30% ఓటు బ్యాంక్ జగన్మోహన్ రెడ్డికి ఉంది అని అనుకుంటున్నాం మనం. ఆ జనాలు వస్తారు, ఆయనకి రారని మేము అనట్లేదు. సరే, రాకపోయినా అధికారంలో ఉన్నప్పుడు తరలించారు, ఇప్పుడు కూడా తరలిస్తున్నారని చెప్పేసి వినిపిస్తోంది. అది కూడా మేము ఖండించట్లేదు. రెండింటిలో ఏది నిజమంటే వాళ్ళకి తెలియాలి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడికే జనాలు రావడం ఏంటి, అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకుడికి, ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తులు జనాలు రాకపోవడం ఏంటి? అసలు దేశవ్యాప్తంగా పేరు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అసలు మామూలుగా ఏ పదవి లేనప్పుడే తండగా జనాలు వస్తారు పవన్ కళ్యాణ్ గారికి. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు గతంలో. ఎందుకంటే ఎంత బందోబస్తు ప్లాన్ చేసి ఆయన ఆపడానికి ఎన్నిసార్లు రాష్ట్రంలో ట్రై చేశాడో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఇవాళ మరి ఆయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, 4 శాఖలకి మంత్రిగా చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా సినిమా క్రేజ్ అలాగే ఉంది. ఇన్ని కారణాలు ఉన్నటువంటి వ్యక్తికి ప్రజలు రావట్లేదంట. 38 కేసులుండి 5 ఏళ్లు పరిపాలన చేసిన తర్వాత అత్యంత హీనంగా 151 నుంచి 11 పడిపోయి ఓడిపోయి, తర్వాత అధికారులను ఎలా సంపాదించుకోవాలో తెలియక, ప్రతిపక్ష బాధ్యతలు ఎలా పోషించాలో తెలియక, విపక్షంలో నుండి ఎలా వ్యవహరించాలో కూడా తెలియకుండా అగమ్య గోచరంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసి మాత్రం తండోపతండాలుగా ఎవడు వచ్చేస్తున్నారంట జనాలు. ఇది వినడానికి మీకు నవ్వు వచ్చిందని మాకు అర్థమైంది, మాకు కూడా నవ్వు వచ్చింది, మేము ఆపుకున్నాం. ఏంటి మీరు నవ్వు ఒప్పుకున్నారు కదా మీరు? రైట్. ప్రసాద్ గారు, ఏంటి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరికలు దేనికి సంకేతం? అంటే నాకైతే నిన్న మొన్న ఆంధ్రజ్యోతి ఈనాడులో రాసిన రాతలకి వాళ్ళకే హెచ్చరికలు చేశారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే యూరియా కొరత అన్నది మన గన్నవరం పోర్టుకి దగ్గర 10,000 టన్నులు వచ్చింది సార్. ఇంకొక 25,000 టన్నులు కాకినాడ పోర్టుకి రావాల్సి ఉంది. ఓవరాల్గా 40% షార్ట్ ఫాల్ ఆఫ్ యూరియా అన్నది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే మార్కెట్ త్రూగా